హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద లక్కీ క్రిష్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు మహాభారతంలోని ఒక సందర్భాన్ని చెప్పాలనుకుంటున్నాను. శ్రీకృష్ణుడు కన్నీళ్లు పెట్టుకున్న 3 సందర్భాలు. మొదటిది, గాంధారి శపించినప్పుడు శ్రీకృష్ణుడు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన అనంతరం శోకంలో ఉన్న గాంధారి తన 100 మంది కుమారుల మరణాన్ని చూసి శ్రీకృష్ణునిపై శాపం వేస్తుంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు నిర్లిప్తంగా కాకుండా లోతైన దుఃఖంతో కన్నీళ్లు పెట్టిన దివ్య దృశ్యం. వెనుక యుద్ధభూమి, సమాధుల మధ్య శ్రీకృష్ణుడి ముఖంలో శాంతమైన కానీ కన్నీటి భావన. రెండవ సందర్భం, కర్ణుడు మరణించినప్పుడు శ్రీకృష్ణుడి అంతరంగిక బాధ. శక్తివంతుడైన, ధర్మపరుడైన కర్ణుడి మరణం తర్వాత శ్రీకృష్ణుడు మౌనంగా నిల్చొని అతని గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ లోపల అంతులేని విచారంలో నిలిచే దృశ్యం. కృష్ణుడి ముఖంలో గౌరవం, బాధ కలగలిపిన మౌన కన్నీటి రూపం. మూడవ సందర్భం, యాదవ వంశం నాశనమైనప్పుడు శ్రీకృష్ణుని బాధ. గాంధారి శాపం వలన యాదవులు తామే నాశనం చేసుకుంటున్నారు. ఆ విధ్వంసాన్ని చూస్తూ శ్రీకృష్ణుడు సముద్ర తీరంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ అతడి మనసులోని బాధ, వంశనాశనం పట్ల విచారం. ఆ క్షణంలో కృష్ణుడి కన్నీళ్లు పడే దృశ్యం. ఆకాశం మేఘాలతో, సముద్రం గంభీరంగా ఉండగా ఆ సమయంలో ఆయన బాధ వర్ణించరానిది. నాలుగవది, ఉద్ధవునికి ఉపదేశం ఇవ్వడానికి ముందు శ్రీకృష్ణుడు భావోద్వేగంతో మాట్లాడే దృశ్యం. దీనినే ఉద్ధవ గీత అంటారు. శ్రీకృష్ణుడు భూమిని విడిచిపెట్టబోతున్న సమయంలో తన భక్తుడు ఉద్ధవునికి చివరిసారిగా జ్ఞానోపదేశం ఇస్తున్న దృశ్యం. ఆ సమయంలో కృష్ణుడి ముఖంతో శాంతం కానీ లోతైన విరహభావం, కన్నీటి చుక్కతో కూడిన దివ్య ముసుగుబడిని ధరించిన కృష్ణుని రూపం. ఈ సందర్భాలలో శ్రీకృష్ణుడు కన్నీటి పర్వతం అయ్యాడు. అంతేకాక అభిమన్యుడు చనిపోయినప్పుడు, రాధాదేవి చనిపోయినప్పుడు కూడా ఆయన చాలా బాధపడ్డారు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.